హలో గాయ్స్, ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. ఈరోజు ఎలక్షన్స్ మా ఊర్లో. సో ఇంకా ఊర్లో ఓటేసేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము. ఈరోజుకి తాత చనిపోయి 2 years అవుతుంది. సో తాత మాసికం కోసం అయితే వచ్చేసాము. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి ఈవినింగ్ టైంలో మామయ్య వాళ్ళ కోళ్ళ ఫారంకి అయితే వచ్చాము. ఇక్కడ కోళ్ళకి దానా పోస్తున్నారు. డైలీ 2 times వేస్తారంట, పొద్దున ఈవినింగ్ టైంలో. ఇంకా వాటికి ఎంత ఆకలి అవుతుందో పాపం. దానా వేయగానే ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చి తింటున్నాయి. ఇంకా ఒక దాంట్లో వాటర్, ఒక దాంట్లో దానా ఇస్తారంట. అత్తమ్మ, మామయ్య, తమ్ముడు, చెల్లి అందరు కలిసి అయితే వేసేస్తున్నారు. ఇంకా కాసేపు అలా ఆడుకొని, మా శాన్వి పాపకి కోళ్ళు అంటే ఇష్టము. సో కోళ్ళతో కాసేపు అట్లా ఆడుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. బయటికి రాగానే ఇంకా పరికి పనులు అయితే కంపల్సరీ తెంపుకుంటాము బయట దగ్గరికి వస్తే. ఈసారి ఇంకా రేగు పనులు అవ్వలేదు. సంక్రాంతి టైంకి, జనవరి టైంలో అట్లా రేగు పనులు అయితే అవుతాయి. ఇంక ఇక్కడనైతే పరికి పనులు కనిపించినాయి. ఈ చెట్టుకి చాలా తక్కువ పరికి పండ్లు ఉన్నాయి. పరికి పండ్లు తెంపుకొని ఇంకా ముందు చెట్టుకి అయితే వెళ్ళాము. ఈ పరికి పండ్లు మీలో ఎంతమందికి తెలుసు, ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా, తీయ తీయ. మనం తెంపినట్టు ఇంకా కడుపులో వేసేసి అనమాట. ఇక మన చేతిలో తెంపినవి ఆగవు కదా, ఎప్పుడెప్పుడు కడుపులోకి పోదామా అని చూస్తాయి. తెంపినట్టు తినేసాము అక్కడ. ఇంకా చెట్టుకు లేవని చెప్పి ముందుకు అక్కడ ఇంకో పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా నెమలికలు కూడా కనిపించాయి. 2 నెమలికలు అయితే కనిపించాయి. అటు సైడ్ చూస్తూ వెళ్తున్నాము. ఇంకైతే ఇక్కడనైతే అమ్మమ్మ వాళ్ళు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పుడు ఊకొచ్చేదనమాట, అమ్మమ్మ వాళ్ళ ఊరికే వచ్చేది. హాలిడేస్ రాగానే ఇక్కడికే వచ్చేదనమాట. ఇంక మాకు ఉన్నది ఒక అమ్మమ్మ వాళ్ళ ఊరే. సో ఇంక సంక్రాంతి హాలిడేస్ కానీ, దసరా హాలిడేస్ కానీ, హాలిడేస్ రాగానే ఇక్కడికే వచ్చి 10 days 15 days అట్లా ఉండి వెళ్ళేదనమాట. ఇక చూసారా, పరికి పండ్లు ఆ కలర్లో ఉంటాయి. సో ఇంకా నల్లగా ఉన్నాయి అయితే తెంపుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా తెంపినట్టు తినేసాము అక్కడే. ఇంకా ఇంటికి రాగానే పిన్ని వాళ్ళు డిన్నర్ కోసం అయితే చికెన్ కర్రీ, చపాతీ అయితే చేస్తున్నారు. పిన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలి టిప్స్ అని చెప్పి. ఇంకా డిస్టర్బెన్స్ ఉంది కదా అని చెప్పి నేనే వాయిస్ కట్ చేశాను. ఇంకా డిన్నర్ అయితే చేసేసి పడుకున్నాము. మార్నింగ్ లేచి వేపపుల్లతో అయితే బ్రష్ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఇస్తారు వేపపుల్లతోటి? ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అప్పట్లో ఎక్కువ అయితే వేపపుల్లలతోటే వేసేదన్నమాట బ్రష్. ఇప్పుడైతే బ్రష్ పేస్ట్ వచ్చేది కానీ అప్పట్లో వేపపుల్లతోటే వేసేది. ఇంకా ఇక్కడికి రాగానే ప్రతిసారి వేపపుల్లతోటే బ్రష్ చేస్తాము అందరం కలిసి. ఇక్కడ అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు పెట్టిన మైదాకు చెట్లు, కరివేపాకు చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అవి అయితే కొట్టేశారు. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడైతే అమ్మ కరివేపాకు ఇంకా మైదాకు అయితే అన్నీ తెంపుతుంది. మేమైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ ఇంకా చాయ్ తాగేసి ఇంకా పైనకైతే వచ్చేసాము. పైనుంచి చూసారా అమ్మమ్మ వాళ్ళ ఊరు వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్లు కట్టారు కానీ ఒకప్పుడైతే అన్ని పెంకుటిల్లు చాలా బాగుండేది. ఇప్పుడైతే మంచిగా డెవలప్ అవుతుంది, అన్ని బిల్డింగ్స్ అయితే వస్తున్నాయి. పైనుంచి క్యాప్చర్ చేశాను, చూసారు ఎంత బాగుందో. సో షార్ట్స్ కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.